ఏఎస్ నీల్ 1883 to 1973. సమ్మర్ హిల్ బోధనా తత్వం ఏఎస్ నీల్ గారు ప్రవేశపెట్టింది. సమ్మర్ హిల్పై ముందు మాటగా ప్రొఫెసర్ శాంతా సిన్హా గారు చెప్పారు. సమ్మర్ హిల్ అనగా ఒక స్వేచ్ఛాయుత పాఠశాల అనే అర్థం వస్తుంది. ఏఎస్ నీల్ ఆధునిక విద్యావేత్తగా ప్రసిద్ధికెక్కారు. ఒక విద్యావేత్తగా, ఒక మనస్తత్వ శాస్త్రవేత్తగా పిల్లలతో ప్రత్యక్ష సంబంధ బాంధవ్యాలున్నది. నీల్ తన అనుభవాలను, శాస్త్రీయ పరిశీలనలను జోడించి పొందుపరిచిన విలువైన రచన ఏది అంటే అది సమ్మర్ హిల్ అన్నమాట. వివిధ దేశాల్లో ఉపాధ్యాయ విద్యా కళాశాలలో నీల్ రచనలు పాఠ్యాంశాలుగా తీసుకోబడ్డాయి. నీల్ పిల్లల శిక్షణ ఆషామాషి వ్యవహారం కాదని, అది ఎంతో శ్రమతో కూడుకున్నదని, అందుకు భాగస్వాములందరూ అన్ని రకాలుగా సంసిద్ధులుగా ఉండాలని హెచ్చరించారు. సమ్మర్ హిల్ మొదటగా ప్రారంభించబడింది ఇంగ్లాండ్లోని సోఫక్ నందు 1921లో ప్రారంభించబడి తర్వాత లీస్ట్నకు మార్చబడి 40 సంవత్సరాల పాటు నడిపించబడిన ఒక చిన్న బడి దీని పేరే సమ్మర్ హిల్. సమ్మర్ హిల్లో 6 తరగతులు ఉంటాయి. పిల్లల వయసు బట్టి కాకుండా సామర్థ్యాన్ని బట్టి ఆయా తరగతులకు వెళ్తారు. సమ్మర్ హిల్లో పిల్లలు తమకు ఇష్టమైనది చదవటానికి, అసలు చదవకుండా ఉండటానికి కూడా వాళ్ళకి పూర్తి స్వేచ్ఛ అనేది ఉంటుంది. ఇతరుల స్వేచ్ఛ, భద్రతలకు భంగం కలగనంత వరకు పిల్లలకు తమ ఇష్టం వచ్చినట్లు చేసే స్వాతంత్ర్యం ఉంటుంది. స్వేచ్ఛ పనిచేస్తున్నందున సత్యాన్ని నీల్ నిరూపించారు. స్వేచ్ఛ పనిచేస్తుందన్న సత్యాన్ని నీల్ నిరూపించారు. తమకు ఏది కావాలో పిల్లలు తమకు తాము తెలుసుకున్న తరువాత చాలా వేగంగా నేర్చుకోగలుగుతారనేది నీల్ అనుభవంలో చూడడం అనేది జరిగింది. సమ్మర్ హిల్లో స్వయం పాలన ఉండేది. అది బడి అసెంబ్లీలలో ప్రతి విద్యార్థికి టీచర్తో సమానంగా ఓటు హక్కు అనేది ఉండేది. ఏ నిర్ణయమైనా అసెంబ్లీ ఆమోదించాల్సిందే. ప్రవేశాలు ఉన్నతీకరణ కూడా విద్యార్థులు అభిరుచులు, సామర్థ్యాలకు అనుగుణంగా ఉంటాయి. హాజరు, అభ్యసనం స్వచ్ఛందంగా ఉంటాయి. నేర్చుకోవడం అవసరం లేదని నేను చెప్పడం లేదు. నేర్చుకోవడం ముఖ్యమైనదే కానీ అందరికీ కాదు. సృజనాత్మకతగా శక్తి కలిగిన వారు తమ సహజ లక్షణాలను, ప్రతిభను అనుసరించి అవసరమైన నైపుణ్యాన్ని సంపాదించుకుంటారు. తమకు కావాల్సిందేంటో స్వయంగా తెలుసుకుంటారు, నేర్చుకుంటారు. తరగతి గదిలో నేర్చుకోవాల్సిందిగా ఒత్తిడి చేయడం వలన ఎంత సృజనాత్మకత పోతున్నదో తెలుసుకోవడం అసాధ్యం కాదు అనేది ఏఎస్ నీల్ గారి యొక్క తత్వం అన్నమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే పిల్లలు కొద్దిగా మాత్రమే ప్రగతి సాధిస్తున్నా, అసలు ఏమీ సాధించలేకపోతున్నా వేచి చూడడం అనేది నీల్ యొక్క ప్రత్యేకత. అంటే ఆయన ఎవరిని భయపెట్టడం కానీ, బాధించడం కానీ, ఇంకొకరితో పోల్చడం కానీ చేసేవారు కాదు. అది అతని తత్వం కూడా కాదు. పిల్లల్ని బాధించకుండా, చెడగొట్టకుండా ఉంటే చివరికి వారు విజయం సాధించగలుగుతారనేది అతని యొక్క గట్టి విశ్వాసం. నిజాయితీకి స్థానం లేని అవాస్తవికమైన మర్యాద, పనికిరాని అలవాట్లు గల పాఠశాల వ్యవస్థ అనవసరమని నీల్ అభిప్రాయపడ్డారు. స్వయం పాలనకు అంతులేని విలువ ఉంటుందని నమ్మి ఆచరణలో చూపిన పాఠశాల సమ్మర్ హిల్. తరగతి గది సంప్రదాయ సూత్రాలకు ప్రాధాన్యతనివ్వటం కాకుండా విద్యార్థుల సంతోషానికి, స్వేచ్ఛకు అధిక ప్రాధాన్యతనివ్వడం జరిగింది. విద్యార్థుల స్వేచ్ఛకు, సంతోషానికి అధిక ప్రాధాన్యతనివ్వడం అనేది నీల్ గారి యొక్క ప్రత్యేకత. పెద్దల జోక్యం పెరుగుతున్న కొలది భయం, ఘర్షణ వాతావరణం ఏర్పడి నేర్చుకునేందుకు అవసరమైన అభిరుచిని పొందలేక నిరాసక్తత, నిర్లిప్తత, వ్యతిరేక ప్రవర్తనలు కలుగుతాయని ఈ విధానం విశ్వసిస్తుంది. స్వీయ నియంత్రణ, స్వీయ శోధన, స్వీయ అభ్యసనకు మార్గదర్శకాలే అవుతాయి. కానీ నీల్ తత్వం యొక్క నమ్మకం ఏంటంటే స్వీయ నియంత్రణ, స్వీయ శోధన, స్వీయ అభ్యసనకు మార్గదర్శకాలే అవుతాయని నీల్ యొక్క నమ్మకం. ఇంకా ప్రొఫెసర్ శాంతా సిన్హా గురించి తెలుసుకుందాం. ప్రముఖ సామాజిక కార్యకర్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత, జాతీయ బాలల హక్కుల కమిషన్ చైర్పర్సన్, రామన్ మెగసెస్ అవార్డు గ్రహీత. అలాగే నీల్ రచనలు టాకింగ్ ఆఫ్ సమ్మర్ స్కూల్, ఏ డొమినీస్ లాగ్ బుక్, ది ప్రాబ్లం ఫ్యామిలీ, ది ఫ్రీ చైల్డ్, స్వీయ చరిత్ర, ది లాస్ట్ మ్యాన్ అలైవ్, ది ప్రాబ్లం టీచర్,
హార్ట్స్ నాట్ హెడ్స్, ది ప్రాబ్లం చైల్డ్, ది ప్రాబ్లం పేరెంట్. ఇవి నీల్ రచనలు. మరియు నీల్ గారి తత్వం గురించి మనం తెలుసుకుందాం. ఇంకా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే నేను ఖచ్చితంగా మీకు షేర్ చేస్తాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.